గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే వెస్టీజ్లో మంచి లైఫ్ని లీడ్ చేసుకుందాం అని చెప్పుకోవచ్చు ఇవాళ. ఈ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా దొరకదు సార్. ఈ వెస్టీజ్లో తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈ లైఫ్ దొరకదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైఫ్ నాకు రావడానికి కారణం మెయిన్గా మా నాన్నగారు సార్. ఇవాళ కనిపించని దేవుడు ఎవరో తెలియదు, కానీ నాకు కనిపిస్తూ ఇవాళ కూడా కనిపించకుండా ఉన్న నాకు ఏకైక ఒక్క దేవుడు మా నాన్నగారు సార్. ఇవాళ ఆయన దయ వల్ల ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను. అలాగే ఆయన కూడా కంపెనీలోకి రావడానికి గల మెయిన్ కారణం విజయరాజ్ గారు సార్. విజయరాజ్ గారు లేకపోతే మేము అసలు ఇక్కడ లేవని చెప్పుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5.5 years బ్యాక్, 5.5 years కూడా దాటింది, 6 years బ్యాక్ మా నాన్నగారు స్టార్ట్ చేశారు సార్ వెస్టీజ్ని. స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే ప్రతి ఒక్క ఆర్డినరీ పర్సన్ లాగానే ఎక్కడో ఒకసారి ఇంట్లో మాది పెడన, మచిలీపట్నం పక్కన పెడన, వచ్చి ఇలాగే విజయరాజ్ గారు సోపులు పేస్ట్లు ఇవన్నీ ఉంటాయంట ఫనీ గారు, ఒకసారి ప్రోడక్ట్ వాడుకొని దీన్ని షేర్ చేసుకుంటూ పోతే లక్షలు తీసుకోవచ్చు, కంపెనీ నుంచి కార్లు వస్తాయి అవన్నీ చెప్తే అందరిలాగానే మా నాన్నగారు కూడా రిజెక్ట్ చేశారు. దీన్ని రిజెక్ట్ చేసినా కూడా విజయరాజ్ గారు మా నాన్నగారిని వదిలిపెట్టకుండా 4 సార్లు తిరిగారు సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి కూర్చొని, సార్ ఎందుకు సార్ నా కోసం ఇన్నిసార్లు తిరుగుతారు అని చెప్తే, ఒకసారి వినండి ప్లాన్, నచ్చకపోతే అప్పుడే రిజెక్ట్ చేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పారు. అలా ప్లాన్ విని జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ 342 రూపాయలు పడింది సార్ వెస్టీజ్ నుంచి. ఆల్రెడీ వేరే సెక్టార్లో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక 50,000 రూపాయలకి వర్క్ చేసుకుంటూ ఉన్నాం మా ఫాదర్కి. వెస్టీజ్ అనేది అప్పుడు ఒక వరంగా దొరికిందా చెప్పుకోవచ్చు, లేదంటే ఒక ఇదిగా వేరేగా దొరికిందని చెప్పుకోలేదు అప్పుడు అనుకోవచ్చు. కానీ ఈయన 2 కంపెనీల్లో వర్క్ చేసుకుంటున్నారని చెప్పి ఆ కంపెనీ నుంచి తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఏ వర్క్ లేదు అని చెప్పి వెస్టేజ్ని పార్ట్ టైమ్గా కాదు, ఫుల్ టైమ్గా కాదు సార్, హార్డ్ టైమ్గా తీసుకుని వెస్టేజ్లో లైఫ్ని రన్ చేసుకుంటూ వచ్చారు. 1 year తిరిగాక 1 lakh రూపీస్ చెక్ తీసుకున్నారు వెస్టేజ్ నుంచి. కంపెనీ నుంచి 2017లో i20 కార్ తీసుకోవడం జరిగింది. ఇలాగ అంతా బాగుందనుకున్న టైంలో హాస్పిటల్లో కొంచెం హెల్త్ సిక్ అయిందని హాస్పిటల్లో చూపించుకుంటే 2 months కంటే ఎక్కువ బ్రతకరిగినా బెడ్ రీడన్లో ఉండాలి, ఫోన్ మాట్లాడినా, బయట ఎక్కువ తిరిగినా ఈయన లైఫ్ టైం తగ్గిపోతూ వస్తుందని చెప్పారు. కానీ విజయరాజ్ సార్కి ఒకటే విషయం చెప్పారు, ఇట్లా అయింది సార్, మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగితే సార్ ఒకటే చెప్పారు, మీరేం భయపడద్దండి, మీ కింద ఉన్న డౌన్ లైన్తో మీరు ఇంట్లో ఉండి జస్ట్ టచ్లో ఉండండి, వాళ్ళు ఎక్కడెక్కడ పని చేసుకోవాలో చెప్తూ ఉండండి చాలన్నారు. ఆయన అలాగే 2 నెలలు బ్రతకాల్సిన ఆయన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుని 2.5 సంవత్సరాలు బతికారు సార్. ప్రౌడ్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. అనుకుంటారు బయట ఏం వాడుకోలేదా, ఇవే వాడుకున్నారా, ఇవి వాడుకుని 2.5 సంవత్సరాలు సర్వైవ్ అయ్యారంటే కాదు సార్. బయట ఇంగ్లీష్ మెడిసిన్ 30% వాడుకుంటే మన వెస్టేజ్ సప్లిమెంట్ 70% వాడుకుని సర్వైవ్ అయ్యారు సార్. ఆయన 2.5 years సర్వైవ్ అయ్యింది. ఆయన టైంలో చెక్ ఎలా పెరిగిందంటే 1,00,000, 1,50,000, 2.5 లక్షలు అయింది సార్. లాస్ట్ February 7th 2020 నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు సార్. ఎక్స్పైర్ అయిన తర్వాత నేను కూడా కంపెనీకి ఒకటే మెయిల్ పెట్టుకున్నా, సార్ మా ఫాదర్ పలానా టైంలో ఎక్స్పైర్ అయ్యారు, మరి మా పరిస్థితి ఏంటని చెప్పి మెయిల్ పెట్టుకుంటే